చూడు, ఎవరికి ఏది చెప్పకూడదు. ఇవాళ పేపర్లో వేయద్దు, ఇంటికి వెళ్ళిపో. రేయ్, లోపల పో. మణి రెడీ? ఎస్ సార్. ఆల్ క్యాంప్స్ ఇన్ పొజిషన్. ఆల్ క్యాంప్స్ లైవ్ సార్. రాజేష్, సస్పెక్ట్ కన్ఫర్మ్డ్ at this spot. సార్ సార్, సస్పెక్ట్ లోపల ఉన్నాడు సార్. గుడ్ టు గో సార్. 3, 2, 1, let's go. ఎవరా నా కొడుకు మీద ఉందా? తల్లి ఏరియా దాకా. ఎవరికి తలవంతకు ఎవరిని ఆశించకు నిండె బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం ఎవరికి తలవంతకు Freeze. ఎవరిని ఆశించకు. లెఫ్ట్ అన్న. సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి. లేదనుకో పుటుక్కును పోతుంది ప్రాణం. పక్కనే ఉంటాను. పొరపాటున అబద్ధం చెప్పావు అనుకో, కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను. మణి, సార్ ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. కిందికి పోయాన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోమా. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్. చా డైరెక్ట్ గానే చెప్తున్నా. అవమానించారు కదూ. నేను కిందే ఉంటాను. సరే వెళ్ళు. డాక్టర్ భార్గవ్. యాక్చువల్గా 2 సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నానని ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. ఎవరు నువ్వు? నేరస్తుడివా? తీవ్రవాదివా? ఏదైనా గ్యాంగ్స్టర్వా? ఎవరు నువ్వు? Suspicious individual in green shirt. Do you copy? Copy. Copy. Follow me. Can I see your passport? Any problem? Your passport, please. Okay. Passport. Come this side. But why? I need an explanation. Follow me, or you're going to be in trouble. Excuse me? ఎవరిపై చేశారా? రేపు ఇండియాకి ప్యారిస్ కి యుద్ధం జరుగుతురా? Give me your bag. Check this. పక్షిని అంటావా? పక్షిలా ఎగరడానికి రెక్కలు లేవంకాయ.
చొక్కా జరపనా? జరుపుతా. Take off your shirt. I said, take off your shirt. Remove that. Where? Thank you. Can you come past? Officer, she needs help. Officer, she needs help. Somebody call an ambulance! Stop, please. Please give me some of your credit card. What the hell? Move. Back, please. I'm a doctor. Let me do my duty. Trust me. Tissue, please. You're fine. You're perfectly all right. Hey. The mom is fine. Move! Out of the way, people! Get her up! She's fine. She just needs stitches. Are you Dr. Bhagat from India? Yeah? I saw your interview in the morning paper. Oh, thank you. You were so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. God bless. Sorry. We're extremely sorry for your inconvenience, sir. ఇట్స్ ఓకే. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు, మీరే. Sir? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో. Okay, sir. Your pen, sir. థ్యాంక్ యూ. Salute! అన్నా, వాళ్ళ తరపున మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. లేదమ్మా, పర్వాలేదు. నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళదే. ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది. ఇది నేనలేదమ్మా, షారుఖ్ ఖాన్ గారు అన్నారు. ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు, కమల్ హాసన్ లాంటి పెద్దలకే జరిగింది. వాళ్ళకే అలా జరిగితే మనం ఎంత. లేదన్నా, మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. అన్నా, మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను 1000 సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఈ గెటప్లోనే వస్తాను. వీళ్ళకి భయపడి నేను మా అమ్మని మాత్రం మార్చలేను. అమ్మేమిటి? అన్నాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా, అదే భరతం మాత. నమస్తే. మై ఫ్రెండ్ హాయ్. ఏంటమ్మా వదిలేశారా? వదిలి తీరాలి మరి, ఎందుకంటే మన దెబ్బకి అంబేల్. Doctor, do you want me to arrange a taxi for you? టాక్సీనా? లేదు, గుర్రబండిని పిలవయ్యా. ఎవరితో ఏం మాట్లాడో తెలియదు, ఎర్రి పువ్వా. ఫాలో మీ. The next award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bhargav is saving humanity with utmost compassion. అర్ధరాత్రి పూట ఇంటికెళ్ళా
ఇసుక్కోకుండా వైద్యం చేసి పంపుతారండి. ఆయన డాక్టర్ కాదు, నా అన్న. నాకు మాత్రమే కాదు, నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళందరికీ అన్నే. Charging just 5 rupees even for complicated surgeries, he has saved countless precious lives. 5 రూపాయలే తీసుకుంటారండి. అది కూడా లేదనుకోండి నవ్వుతూ మళ్ళీ వచ్చి ఇమ్మంటారండి. దేవుడండి, నా కళ్ళ కనిపించింది దేవుడండి. Yes, we are happy to introduce him to this august gathering. It's our duty to honor this noble soul for his diligent and relentless efforts. డాక్టర్ అండి, నాకు స్కూల్ ఫీజు కట్టారు. అన్నకు మళ్ళీ బాగా చదివి డాక్టర్ని అవుతాను. ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తాను. అదే నా ఆశ. Let us put our hands together for Dr. Bhargav from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria, Vice President of Operations, Universal Hospital, India. Dr. Bhargav, please, a few words, please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. హ్యూమానిటీ, మానవత్వం. మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు, బేసిక్ క్వాలిటీ. సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ. కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ 1 వ్యాపారం అయిపోయింది. ప్రాణం అన్నది అందరికీ సమానమే. ధనవంతులకు ఒకటి, పేదవాళ్ళకు ఒకటి ఉందా? లేదే. ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ అబౌట్ దిస్ అవార్డ్ అండ్ భార్గవ్, ఎక్స్క్యూజ్ మీ. హైదరాబాద్? అవునండి, కుకట్పల్లి. సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండేవాడికి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయల వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. మీలాంటి గొప్పవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం. 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూట్ వేరు, నా రూటు. ఓపెన్గా అడుగుతున్నాను, మీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట. ఓన్లే పాపం, ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రేయ్, జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేర్ ఉన్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మోయిస్తావరా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాడానికి తొక్కేస్తాను. డాక్టర్, తెల్ల పంచ, వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నారా? నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు, పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదరు, ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫ్ఫాగాడు. స్లాగి గుమ్య అంబిల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం. 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. అయ్యో ఓకే విత్ ఎకానమీ? నో 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్కి మాత్రం ఇన్ఫార్మ్ చేయి. నేను బాడీ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెంటనే వెళ్ళి 2 తెల్లకన్న పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరెక్కుతావు చూడు. అమ్మా, నువ్వెలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా. నాన్నా, నేను నిన్ను టీవీలో చూశాను. అన్న ఎన్టీఆర్ లాగా తలతలాని వెలుగుతూ కలర్ఫుల్ గా ఉన్నావు నాన్నా. మన ఇంట్లో టీవీ బాగాలేదు, మార్చాలి. నాన్న, నేనేం చెప్పినా నీకు తమాషానే. కన్నా, తూ
వచ్చా మా